దేవి నమః. కవి పండిత గాయక నిలయమైన ఈ సభకు శ్రీనాథుని ప్రణతులు. ఈ నిండు సభలో మమ్ములను మేము పరిచయం చేసుకోవటం సరస్వతి ప్రసాదంగా భావిస్తున్నాం. పుట్టింది పండిత వంశంలో, పెరిగింది బాలకవిక. చిన్నారి పొన్నారి చిరుత కూకటినారు రచించిది మరుతరాక్షేత్ర అని ఘనతను చాటుకున్నామంటే అది మా జననీ జనకుల ఆశీర్వాద బలమే. సాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్ర ఎన్నెన్నో కవితా సుధలు మా కలం నుంచి జాలువారడం ఆ శారదా కటాక్షం. గోడ డిండిమ పట్టును కంచు డక్కలు పగలగొట్టించి సరస్వతి ప్రసాదులమని సగర్వంగా చాటుకున్నాం. నిరంతరం రాజులతో మంత్రులతో సరస సాహిత్య గోష్ఠులు జరుపుతూ కనకాభిషేకాలు అందుకుంటూ కస్తూరి ఆది పరిమళ ద్రవ్యాలు ఆస్వాదిస్తూ నిండు జీవితం సాగించటం ఈశ్వరేచ్ఛ. కరివేపాకు సువాసనపై కూడా కవిత చెప్పిన ఘనత శ్రీనాథుడిదే. పల్నాటిలో దాహమైతే పద్యం, ఓరిగంటిలో కోడి పందాలపై కవిత, తిరునాళ్లలో తిరిగే వన్నె కన్నుల మీద చెంపకాల జల్లులు. ఓహో ఓహోహో, తెలుగుదనం నా కవితాదనం, తెలుగు జనం నా జీవనవనం. పువ్వులు ఎందుకు పూస్తాయి, వెన్నెలెందుకు విరబోస్తుంది, అందుకే శ్రీనాథుడు కవిత్వం చెబుతాడు, అందుకే ఈ శ్రీనాథుడు కవిత్వం చెబుతాడు.